అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ గనైట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి టాపిక్స్‌తో మీ ముందుకైతే వస్తా. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. రెబెల్ స్టార్ ప్రభాస్ 'స్పిరిట్' తర్వాత 'ఫాసీ' సినిమా షూటింగ్‌లో చాలా అంటే చాలా బిజీగా అయితే ఉన్నాడు. కానీ ఇంటర్వ్యూలో మాత్రం ఒక డైరెక్టర్‌ని ఆకాశానికి అయితే ఎత్తేసినాడు. ఆ డైరెక్టర్ డైలాగ్స్ రాసినట్టు, ఆ డైరెక్టర్ హీరో క్యారెక్టర్‌ని డిజైన్ చేసినట్టు, ఆహ్, ఆ డైరెక్టర్ డైలాగ్స్ రాసినట్టు మన ఇండియాలోనే కాదు, ప్రపంచంలో ఏ డైరెక్టర్ గూడా డైలాగ్స్ రాయలేడు. హీరో క్యారెక్టర్‌ని డిజైన్ చెయ్యలేరు అని ఒక బిగ్ స్టేట్‌మెంట్ అయితే చేసినాడు. ఈ స్టేట్‌మెంట్ విని ఫస్ట్ చాలా మందికి డౌట్ వచ్చేది రాజమౌళి లేకపోతే విజయేంద్ర ప్రసాద్ అనే డౌట్ అయితే వస్తుంది. ఎందుకంటే వాళ్ళ కాంబినేషన్‌లోనే రాజమౌళి కాంబినేషన్‌లోనే 'బాహుబలి 1', 'బాహుబలి 2' తీసి ఒక పాన్ ఇండియా హీరో అయినాడు. పాన్ ఇండియా కాదు, వరల్డ్ మెచ్చిన హీరో అయితే అయినాడు. ప్రపంచమే మెచ్చిన హీరో అయితే అయినాడు ప్రభాస్. కాబట్టి అది రాజమౌళి లేకపోతే విజేంద్ర ప్రసాద్ అని అయితే చాలామంది అయితే అనుకుంటారు. కానీ అది రాంగ్. ఎవరి గురించి ఈ ప్రభాస్ ఇంత పొగిడేసినాడంటే అది డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి. నేను ఈ స్టేట్మెంట్ విన్నప్పుడు నాకైతే అనిపించింది 60% రాజమౌళి, 40% అంటే పూరి జగన్నాథ్ అనేది నాకైతే అనిపించింది. ఎందుకంటే 'బుజ్జిగాడు' సినిమా దాని తర్వాత 'ఏక్ నిరంజన్' సినిమా తీసినాడు కదా! ఆ సినిమాలో చాలా అంటే చాలా ఇష్టమైతే అయిపోయిందంట. అసలు పూరి జగన్నాథ్ స్టోరీ చెప్తా ఉంటే, డైలాగ్స్ చెప్తా ఉంటే, ఆ కథను చెప్తా ఉంటే పిచ్చెక్కిపోయిందంట ప్రభాస్‌కి. అంత నచ్చేసిందంట. ఇలాంటి సినిమా నేను చెయ్యలేదే, నేను నిజంగా చేస్తానా ఈ సినిమా, ఇలాంటి యాక్టింగ్ నేను చేస్తానా అనైతే టెన్షన్ అయితే పెరిగిపోయిందంట ప్రభాస్‌కి. నిజంగా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాడంట. పూరి జగన్నాథ్ డైలాగ్ చెప్పినప్పుడు, స్టోరీ చెప్పినప్పుడు పిచ్చెక్కిపోయిందంటప్ప. అంటే ఇప్పుడు ఏది 'బుజ్జిగాడు' సినిమా చాలా అంటే చాలా ఇష్టమైతే అయింది. అందులో డైలాగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. 'బుజ్జిగాడు' సినిమా పెద్ద హిట్ అయితే అయింది. దాని తర్వాత 'ఏక్ నిరంజన్' సినిమా ఫ్లాప్ అయితే అయింది. ఒక సినిమా ఫ్లాప్, ఒక సినిమా హిట్ అయినా కూడా అంటే ప్రభాస్‌కి ఈ 2 సినిమాలంటే చాలా అంటే చాలా ఇష్టమంట. అందుకే ఈ ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చినాడు. ఏంటి బ్రో ప్రభాస్ ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చేసినాడు. అసలు పెద్ద హిట్స్ అయితే ఇచ్చినాడు రాజమౌళిని పక్కన పెట్టి పూరి జగన్నాథ్‌ని పొగిడేస్తున్నాడు. రాజమౌళి బేజారు పడతాడేమో అని చాలామంది అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు. కానీ ప్రభాస్ ఇష్టం వచ్చినట్టు చెప్పినాడంతే. రాజమౌళి ఏం దీని గురించి ఏం బాధైతే పడడు. అవునా కదా! దీని గురించి మీరేమనుకుంటారు? కామెంట్ అయితే చేయండి. లైక్ చేయండి, సపోర్ట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. బై.